భర్త, అత్త, మామ వేధింపుల నుండి మౌనికకు రక్షణ కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమందేపల్లి మండలం పందిపర్తి అంబేద్కర్ కాలనీ నందు నేడు 9 నెలల గర్భవతి మౌనిక భర్త ఆశ్రయం కోసం నిరసన చేసిన విషయం స్టార్ జే మనం న్యూస్లో ప్రచారం కావడంతో స్పందించిన ప్రజా సంఘాల నాయకులు ఐద్వా భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, హనుమక్క, అలివేలమ్మ, కొండా వెంకటేష్, రవి, పెద్దన్న గ్రామానికి వెళ్ళి మౌనిక, వారి తల్లిదండ్రులు మరియు అత్తమామలతో విచారించి మౌనిక మీద వేధింపులకు పాల్పడుతూ అనుమానాలతో అత్త, మామ, భర్త, తోడికోడలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మౌనికను హరీష్ ప్రేమ వివాహం చేసుకుని గర్భవతిని చేసి 9 నెలల తర్వాత వేధింపులకు గురి చేస్తూ భర్త మౌనిక గర్భం దాల్చడానికి నేను కారణం కాదని వేధిస్తున్నాడంటూ నాయకులతో చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. నిన్నటి రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో మౌనిక వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీస్ అధికారులు స్పందిస్తూ అమ్మాయిని అత్తమామల దగ్గరకు చేర్చుకోవాలని, లేని పక్షంలో చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆదేశించిన అత్తమామలు, భర్త ఇవేమీ పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారని వారు పేర్కొన్నారు. ఇంట్లోకి రానియకుండా తలుపులు వేసుకుని అమ్మాయిని బయట పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మౌనికకు రక్షణ కల్పించి న్యాయం జరిగే వరకు పోలీస్ మరియు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా పోరాడతామని ధైర్యంగా ఉండాలని మౌనికకు, వారి తల్లిదండ్రులకు ప్రజా సంఘాల నాయకులు భరోసా ఇచ్చారు. సోమందేపల్లి మండలం పందిపర్తి ఎస్సీ కాలనీకి సంబంధించి 9 నెలల గర్భవతికి సంబంధించి అత్తామామల వేధింపులు, భర్త వేధింపుల విషయం మీద వాట్సాప్ గ్రూపు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మీద ఈరోజు గ్రామంలో సందర్శించి ఆ రకంగా కుటుంబం, గర్భవతి మౌనిక ఆ కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా అమ్మాయి వేధింపులకు గురైనటువంటి కారణాలు కూడా తెలుసుకొని వారికి సంబంధించినటువంటి అత్తమామలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మౌనిక అమ్మాయి స్థానికంగా అత్తగారు, తోడికోడలు, అదేవిధంగా భర్త మామగారి వేధింపుల విషయం మీద స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. పోలీస్ అధికారులు కూడా గౌరవప్రదంగా అత్తమామలను పిలిపించి అమ్మాయికి న్యాయం చేయాలా, అమ్మాయిని మీరు అమ్మాయిని ఆశ్రయం కల్పించాలా, అమ్మాయిని మీకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి వెంటనే అమ్మాయిని మీరు ఇంట్లోకి తీసుకోవాలా, తీసుకోకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇంట్లోకి రానికుండా అత్తమామలు వాకలేసుకొని భర్త నాకు డ్యూటీ ఉంది అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో చాలా వేధింపులు ఉన్నాయన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా ఈ మీడియా పరంగా కానీ అధికారుల పరంగా కానీ వచ్చినటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని అత్తమామల అమ్మాయికి రక్షణ కల్పించి భార్య భర్తలో సమన్వయంగా రాబోయేటువంటి కాలంలో కలకాలం జీవించే విధంగా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా అత్తమామలు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో చట్టబద్ధంగా అమ్మాయి కుటుంబానికి, అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి విషయం మీద ఖచ్చితంగా న్యాయం జరగకపోతే అవసరమైతే ఎస్పీ వారితో కానీ కలెక్టర్ వారితో అయినా అమ్మాయి కుటుంబంతో కలిసి ఆ రకంగా ఫిర్యాదు చేసి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా అంత అవకాశం ఇవ్వకుండా అత్తమామలు అమ్మాయికి ఆశ్రయం కల్పించి అమ్మాయి జీవితాన్ని సవ్యంగా సాగేటట్లుగా ఆ కొడుకు కూడా అమ్మాయి భర్తకు కూడా ఆ రకంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అత్తమామలు కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ, కాబట్టి ఆ రకంగా కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.